హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మెరిట్ మైండ్స్ అండ్ ఎమిగోస్ ఐఏఎస్. సో యాక్చువల్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో గానీ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి గానీ, రాబోయే గ్రూప్ 2కి సంబంధించి చాలా కీలకమైన సబ్జెక్ట్, చాలా మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎకానమీ. ఈ ఎకానమీలో మనం ఎట్లా దీన్ని డివైడ్ చేస్తున్నాము, అసలు ఎకానమీలో సిలబస్ ఏముంది, ఎట్లా చదివితే ఎకానమీ మంచి స్కోర్ వస్తది అనే అంశాల మీదనే మనం ఓన్లీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా మనకి ఇండియన్ ఎకానమీ సిలబస్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇండియన్ ఎకానమీ సిలబస్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సిలబస్ ఆర్డర్‌లో చిన్న చిన్న మార్పులున్నా, టాపిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ అవన్నీ ఒకలాగానే ఉన్నాయి కాబట్టి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన గ్రూప్స్ పిల్లలు ఖచ్చితంగా మీరు ఈ సిలబస్‌ని ఫాలో చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్‌గా సిలబస్‌ని ఒకసారి చూస్తూ, అసలు ఎకానమీకి సంబంధించిన గ్రిప్ రావాలంటే మనం ఏం చేయాలి? భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి సవాళ్ళు, ఈ టాపిక్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే కామన్‌గా అయితే మన దగ్గర ఉన్న టాపిక్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఉంది, డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ అని ఇంకొక టాపిక్ ఉంది. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కామన్ సిలబస్. ముందు దీన్ని డిస్కస్ చేసిన తర్వాత మనం రీజనల్ ఎకానమీకి తర్వాత పోదాం. అంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఏముంది, తెలంగాణ ఎకానమీ సిలబస్ ఏముంది అనేది మనం వాటికి సపరేట్ వీడియోస్ చేద్దాం. ముందు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన సిలబస్ను ఒకసారి టీజీపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీలో కానీ ఏం సిలబస్ ఉంది, అసలు మనం దీన్ని ఎట్లా పోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి ముందు పోదాం. సో దానికన్నా ముందు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బలాలేంటి, బలహీనతలేంటి, భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను చారిత్రక దృక్పథంతో, అంటే దేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి ఇప్పటిదాకా మన ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులేంటో చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేశానికి సంబంధించి ప్రణాళికల ద్వారా మన అభివృద్ధిని సాధించడం 1950s నుంచి. ఆ ప్రణాళికలు వచ్చిన తర్వాత నుంచి 1990 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలను మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే 1950 నుంచి 1991 దాకా ఉన్న ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులకి, సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత అంటే ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఉన్న ఆర్థిక వ్యవస్థకి చాలా నిర్మాణాత్మకాలు తేడాలు ఉంటాయి. అంటే మనం 91కి ముందు ప్రభుత్వ విధానాన్ని ప్రోత్సహిస్తే 91 తర్వాత ప్రైవేటు విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తాం. సో ఇదంతా మనకు తెలియాలి, క్లారిటీ ఉండాలి. అంటే 1950 నుంచి 1991 దాకా ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది, 1991 తర్వాత నుంచి ప్రస్తుతం వరకు ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది అనేది మనకు క్లారిటీ ఉంటే సబ్జెక్ట్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ మధ్యకాలంలో మోడీ ప్రభుత్వం ప్రణాళికలు అనే విధానాన్ని తీసేసింది. అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన పీరియడ్లో ప్రభుత్వ పాత్ర అధికంగా ఉన్న కాలంలో ప్రణాళికలకు ప్రాధాన్యత ఉంది, ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ప్రభుత్వ రంగానికి పెద్ద ప్రాధాన్యత లేదు కాబట్టి దేశానికి ప్రణాళికలు అంత అవసరం లేదని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకి ఇదంతా తెలియాలి అంటే బేసిక్స్ నుంచి మొదలుపెట్టాలి సబ్జెక్ట్. సో దీనికన్నా ముందు బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థని దోచుకున్నాడు 3 దశలు. బ్రిటిష్ దోపిడీ ఎట్లా కొనసాగింది, స్వతంత్రం వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఏంటి, స్వతంత్రం తర్వాత నుంచి ఆర్థిక సరళీకృత విధానాల వరకు 1991 దాకా దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటి, 91 తర్వాత ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ సిలబస్ కన్నా ముందు ఒకసారి సబ్జెక్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఇండియన్ ఎకానమీకి సంబంధించి బ్రిటిష్ వాడి పరిపాలన ఎట్లా ఉందని చూద్దాం. మనకు ఆల్రెడీ మీకు కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి, భారతదేశానికి పోర్చుగీసులు, తర్వాత యూరోపియన్స్, ఫైనల్గా బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ కంపెనీస్ ఇండియాకి వచ్చి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఫైనల్గా బ్రిటిష్ వాడు మిగులుతారు. బ్రిటిష్ వాడు ఆర్థిక విధానాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, వీడు పన్నులు వసూలు చేసుకోవడం కోసం జమీందారీ విధానం, రైతువారీ విధానాన్ని తీసుకొచ్చి దేశంలో వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించాడు. తర్వాత కాలంలో భారతదేశంలో ఉన్న మార్కెట్ని కొల్లగొట్టడం కోసం భారతీయ పరిశ్రమల్ని దెబ్బతీశాడు. తర్వాత దశలో భారతదేశానికి సంబంధించిన బ్యాంకింగ్ వ్యవస్థను తన గ్రిప్లో పెట్టుకోవడం కోసం మన ద్రవ్య ఆర్థిక వ్యవస్థను, మన బ్యాంకింగ్ని దెబ్బతీసి వాడు 3 దశల్లో బ్రిటిష్ ఆర్థిక వలస దోపిడీ కొనసాగినట్టు చెప్పవచ్చు. అంటే మీరు ఒకసారి కనుక చూస్తే భారతదేశానికి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ ఏం చేస్తుంది, మొదటి దశలో అంటే 3 దశల్లో భారత ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయబోతుంది. మొదటి దశలో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రారంభంలో రావడం మన వ్యవసాయాన్ని టార్గెట్ చేస్తారు. అంటే మనం భారతదేశంలో వ్యవసాయం అనేది జీవనాధార రంగం.
జీవనాధార రంగం అంటే ఏంటి అంటే మనం మన పంటలు తిండి గింజల కోసమే పండించుకుంటున్నాం. భారతదేశ వ్యవసాయం వాణిజ్యం కోసం కాదు. ప్లస్ గ్రామాలు ఎట్లా ఉన్నాయి బ్రిటిష్ రావడానికన్నా ఉందంటే స్వయం సమృద్ధితో ఉన్నాయి. అంటే వృత్తులు, కుల వృత్తులు ఆ ఊరి అవసరాలన్నీ అక్కడే తీరుతూ స్వయం సమృద్ధిగా ఉండే. ఎప్పుడైతే బ్రిటిష్ వాడు వచ్చిండో మొదటి దశలో ఏం చేస్తుందంటే ఇంగ్లాండ్లో వచ్చిన పారిశ్రామిక విప్లవానికి అవసరమైన ముడి పదార్థాలను ఎగుమతి చేసుకోవడం కోసం, అంటే ముఖ్యంగా కాటన్ కానీ ఇండిగో కానీ అంటే పత్తి కానీ నీలి మందిని ఎగుమతి చేసుకోవడం కోసం భారత ఆర్థిక వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తూ తీన్ కతియార్ అని ఒక విధానంతో నీలిమంది పంటను పండించమని ఒత్తిడి చేస్తూ భారతదేశ వ్యవసాయాన్ని వాణిజ్యీకరించాడు. దీంతో భారతదేశ వ్యవసాయం ఇక్కడ వ్యవసాయ రంగం దెబ్బతిన్నది మొదటి దశలో. అసలే వ్యవసాయం ఒత్తిడి మీద ఉంది, దెబ్బతిన్నది. ఇక రెండో దశలో భారతదేశ పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీశాడు. ఎట్లా పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీశాడంటే ఇండియా నుంచి, అంటే పారిశ్రామిక విప్లవం మొదటిగా వచ్చింది ఇంగ్లాండ్లో, అది వస్త్ర పరిశ్రమలో. ఈ వస్త్ర పరిశ్రమకు అవసరమైన ఇండిగో నీలి మందుని మన నుంచి ఎగుమతి చేసుకున్నాడు. సో మన నుంచి కొనుక్కొని వీడేం చేస్తుందంటే వస్త్రాలు తయారు చేస్తాడు. ఈ వస్త్రాలకి మార్కెట్గా ఇండియా కావాలి. సో ఇండియా కావాలంటే అప్పటికే ఇండియాలో చేతి వృత్తులు, చేనేత రంగం చాలా బలంగా ఉంది. కాబట్టి ఇండియాలో పారిశ్రామిక రంగాన్ని, చేతి వృత్తులని, చేనేత రంగాన్ని దెబ్బతీయడం కోసం భారతీయ వస్తువుల మీద అధికంగా పన్నులు వేయడం జరుగుతుంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చే వస్తువుల మీద టారిఫ్స్ లేదా సుంకాలు అంటాం మనం, ఆ పన్నులు లేకపోవడంతో భారతదేశానికి ఇంగ్లాండ్ నుంచి విచ్చలవిడిగా వస్తువులు దిగుమతి అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయి. కొంచెం మనతో పోల్చుకున్నప్పుడు నాణ్యత ఉంది కాబట్టి మన విదేశీ మోస్తోటి వాళ్ళ వస్త్రాలు కొనడం, వాళ్ళ వస్తువులు కొనడంతో దేశ పారిశ్రామిక రంగం నాశనం అయిపోయింది. ఇది చాలా కాలం, అంటే మొదటి దశలో వ్యవసాయ రంగాన్ని, తర్వాత పారిశ్రామిక రంగాన్ని దోచుకున్నాడు. నెక్స్ట్ మూడోది, ఎప్పుడైతే కొంత ద్రవ్య ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ లాంటి సెక్టార్స్ ఏర్పడ్డాయో, ఏర్పాటు చేసిన బ్యాంకులు ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ కంపెనీల ఆధీనంలో పెట్టడం, అవి ఇంగ్లాండ్ పరిశ్రమలకు మాత్రమే రుణాలు ఇవ్వడం, భారతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోవడంతో భారత పారిశ్రామిక రంగం దెబ్బతిన్నట్టుగా చూడొచ్చు. అంటే బ్రిటిష్ 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. పారిశ్రామిక రంగం నుంచి వచ్చేటప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు లేవు, విపరీతమైన దిగుమతులు ఉన్నాయి. అసలు భారతదేశంలో మీరు పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. ఇంకొకటి, పరిశ్రమలు కూడా మనం ఎట్లా చేయొచ్చు అంటే వస్తువులు మనం నేరుగా వినియోగించే వస్తువులు వినియోగ వస్తువులు అంటాం. అంటే ఫుడ్ కానీ, తినే వస్తువులు కానీ, లేదంటే వేసుకునే బట్టలు కానీ, ఇవన్నీ వినియోగ వస్తువులు. కానీ ఈ వస్తువులను తయారు చేసే మెషినరీని మూలధన వస్తువులు అంటాం. అంటే టెక్నాలజీ లాంటి వస్తువు మెషిన్స్ కానీ. ఇండియాలో స్వతంత్రం వచ్చే నాటికి మూలధన వస్తు పరిశ్రమలు లేవు, కేవలం వినియోగ వస్తు పరిశ్రమలు ఉన్నాయి. అంటే పారిశ్రామిక రంగం కుదేలైంది. పెట్టుబడిదారులు ఇండియన్స్ని ఎవరు ఎంకరేజ్ చేయబడంతో పెట్టుబడులు చేయడానికి కూడా భారతదేశంలో ఎవరు లేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థని వాడు వదిలిపెట్టి పోవటం జరుగుతుంది. ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే వ్యవసాయ రంగాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, పారిశ్రామిక రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి, ఎగుమతులు పెంచాలి, దిగుమతులు తగ్గించుకోవాలి, భారతదేశంలో పెట్టుబడిని పెంచాలనే ఉద్దేశంతో 1947 తర్వాత నుంచి మనం అభివృద్ధిలో మొదటి దశలకు పోతూ పారిశ్రామిక విధాన తీర్మానాలు తీసుకొచ్చుకున్నాం. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా చేయాలనడం కోసం 1947 వాస్తవంగా అయినా నిజమైన అభివృద్ధి 1951 నుంచి చూడొచ్చు. 1951 ప్రణాళికలు ప్రారంభించుకున్నాం. ప్రణాళికలలో మనం ఏం చేస్తున్నామంటే 1991 దాకా భారత ఆర్థిక వ్యవస్థను సామ్యవాద ఆర్థిక వ్యవస్థగా మార్చుకోగలిగినాము. అంటే మీకు ఇక్కడ ఒక పాయింట్, ఒక దేశానికి సంబంధించిన వస్తు ఉత్పత్తి, అంటే వస్తువులే కదా తయారు చేసేది, వస్తు ఉత్పత్తి యాజమాన్యం ఎవరి దగ్గర ఉంటుంది అనే దాన్ని బట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థలను 3 రకాలుగా విడదీసుకోవచ్చు. అంటే వస్తువులు తయారు చేయడం, వాటిని అమ్మడం అనేది ఎవరు ఉంటారు అనే దాన్ని బట్టి 3 రకాలు చెప్పవచ్చు. పూర్తిగా ప్రభుత్వమే వస్తు ఉత్పత్తి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తే దాన్ని సోషలిస్ట్ ఎకానమీ లేదా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారు. అట్లా కాకుండా పూర్తిగా ప్రైవేట్ వాడికి ఇస్తే దాన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటాం. సో మీరు అంటే కమ్యూనిస్ట్ దేశాలన్నీ సామ్యవాద దేశాలు ఉంటాయి, అమెరికా లాంటి దేశాలన్నీ కూడా సో పెట్టుబడిదారిది. అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది రక్షణ, శాంతి భద్రతలు తప్ప, విద్యా వైద్యం లాంటి కొన్ని కీలక అంశాలు తప్ప మిగిలినన్ని ప్రైవేట్కి ఇస్తే దాన్ని ఏమన్నా మనం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. కానీ అట్లా కాకుండా ప్రభుత్వం ప్రైవేట్ ప్లస్ కలిసి చేస్తే దాన్ని ఏమన్నాం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నాం, మిక్స్డ్ ఎకానమీ అన్నాం. భారతదేశం స్వతంత్రం రాగానే ఉన్న సమస్యలతోటి మనం పూర్తిగా ప్రైవేట్ రంగాన్ని నమ్మలేం,
పూర్తిగా ప్రభుత్వం పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు కాబట్టి మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపొందించుకున్నాం. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కొంత ప్రైవేట్ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, వస్తువుల తయారీలో ఇట్లా కనిపిస్తుంది. దీని ఆర్థిక వ్యవస్థ అన్నాం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నాం. అయితే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కూడా మనది ఏ మిశ్రమ ఆర్థిక అంటే మిశ్రమం అంటే ఏం ఉండాలి? ప్రభుత్వం ఉండాలి, ప్రైవేట్ ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం 80% ఉంది, ప్రైవేటు 20% ఉంది. అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రారంభంలో సామ్యవాద లక్షణాలున్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చూడొచ్చు. అంటే మొత్తం ప్రభుత్వమే కంపెనీలు పెట్టింది, ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టింది, ప్రభుత్వమే పరిశ్రమలు పెట్టింది. మీరు కనుక చూస్తే మోడీ పంచవర్ష ప్రణాళికలో బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు కట్టింది. తర్వాత 3-4 అతి భారీ ఇనుముకు కర్మాగారం, దుర్గాపూర్, రూర్కెలా, బొకారా లాంటి ఇనుముకు కర్మాగారాలు పెట్టింది. BHEL లాంటి సంస్థలు పెట్టింది. గెయిల్, సెయిల్ లాంటి సంస్థలన్నీ విపరీతంగా ప్రభుత్వ రంగాన్ని విస్తరిస్తూ వచ్చినాయి. ఈ విస్తరిస్తూ వచ్చింది అంటే మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, కానీ ఎవరి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది? ప్రభుత్వం డామినేషన్ కనిపిస్తుంది. అంటే ఒకళ్ళు ప్రైవేట్ వాడిని అసలు ఎంకరేజ్ చేయలేదు. MRTP అని ఒక యాక్ట్ పెట్టి ప్రైవేట్ వాడు కంపెనీ 100 కోట్లు దాటితే దాన్ని జాతీయం చేసినాం, నేషనలైజ్ కూడా చేసుకున్నాం. అంటే మనం ఏ వ్యవస్థ వైపు పోయినాం? పూర్తిగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పోయినాం. కానీ 1990కి వచ్చేటప్పటికి ఈ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అయింది. ప్రభుత్వ రంగంలో బాధ్యతారాహిత్యం పెరిగింది. దాంతో కంపెనీలు దివాలా తీసినాయి. ప్రపంచం అంతా టెక్నాలజీని అందిపుచ్చుకుంటే మనం అందిపుచ్చుకోలేని స్థితిలో భారతదేశం నుంచి ఎగుమతులు బాగా తగ్గిపోయినాయి, దిగుమతులు బాగా పెరిగి BOP అంట. మన తర్వాత డిస్కస్ చేద్దాం ఇదంతా. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మన విదేశాలకు పెట్రోల్ కొనుక్కోవడానికి కూడా పైసలు లేని పరిస్థితుల్లో భారతదేశ ఆర్థికవేత్తలుగా ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ అండ్ PV నరసింహారావు గారి పీరియడ్లో దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని మార్చడం కోసం ఆర్థిక సంస్కరణ లేదా సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. ఇది 1991లో వచ్చిన మార్పు. నిన్నటిదాకా మనం సామ్యవాద లక్షణాలున్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పోతే ఇప్పుడు మనం మన ఆర్థిక వ్యవస్థని యూటర్న్ తిప్పేసినాం. యూటర్న్ తిప్పి మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తున్నాము. సో ఇప్పుడు మనం కనుక చూస్తే 90% ప్రైవేటు, 10% ప్రభుత్వానికి ఇస్తూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కానీ ఎవరి డామినేషన్ కనిపిస్తుంది? ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థ కనిపిస్తుంది. అంటే మనం ఆర్థిక వ్యవస్థని ఎకానమీ చదివేటప్పుడు మీరు ప్రతి చాప్టర్ డెమోగ్రఫీ, జనాభా చదవండి, జాతీయ ఆదాయం చదవండి, వృద్ధి అభివృద్ధి చదవండి. ఏది చదివినా సంస్కరణలకు పూర్వం, సంస్కరణల తర్వాత అని మెన్షన్ చేస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి మనకు అసలు ఎందుకు సంస్కరణలు తీసుకురావాలని నేను క్లాస్లో ఇది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు సిలబస్ అనాలిసిస్ కాబట్టి ఒక ఐడియా కోసం. అంటే బ్రిటిష్ వాడి దోపిడీ కొనసాగింది 1947 దాకా. బ్రిటిష్ దోపిడీ తర్వాత మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం కోసం 51 నుంచి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయిన సామ్యవాద లక్షణాలున్న ఆర్థిక వ్యవస్థను పెంచుకున్నాం. 1991 తర్వాత యూటర్న్ తీసుకొని LPG లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటాం. అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే కొత్త కాన్సెప్ట్స్ తోటి విదేశాల ఆర్థిక వ్యవస్థలతోటి మన ఆర్థిక వ్యవస్థను అనుసంధానించడం. అట్లా ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. మన వస్తువు వేరే దేశంలో దొరకాలి, వేరే వస్తువు మన దేశంలో దొరకాలి. దాన్నే మనం ప్రపంచీకరణ అంటాం. అంటే మన ఊర్లో దొరికే వస్తువు అమెరికన్ మార్కెట్లో, అమెరికాలో ఉన్న మార్కెట్లో ఉన్న వస్తువులు మన దగ్గర దొరకటమే గ్లోబలైజేషన్. అంటే వ్యాపారానికి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా జరగటమే గ్లోబలైజేషన్. ప్రైవేటైజేషన్ అంటే ఏంది? ప్రైవేట్ కంపెనీని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ఒక పద్ధతి. రెండోది ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వమే కంపెనీ పెడితే దాన్ని ప్రైవేట్ వాడికి అమ్మటం కూడా ప్రైవేటైజేషన్. మన వాళ్ళు దానికి ఒక ముద్దు పేరు పెట్టి పెట్టుబడుల ఉపసంహరణ అంటారు, డిస్ఇన్వెస్ట్మెంట్స్. అంటే గవర్నమెంట్ కంపెనీని ప్రైవేట్ వాడికి ఇవ్వడం ప్రైవేటీకరణ, ప్రైవేట్ వాడికి కంపెనీలు పెట్టుకొని అనుమతి ఇవ్వడం కూడా ప్రైవేటీకరణ. ఇండియాలో ఇది రోజు రోజుకి పెరిగింది. LICని కూడా ప్రైవేటీకరణ చేసినామని, అదానికి ఇచ్చినామని పంచాయతీ నడుస్తుంది. కరెంట్ అఫైర్స్ కూడా మనం లింక్ చేసుకోవాలి. విచ్చలవిడితనం పెరిగిపోయింది ప్రైవేటీకరణ విషయంలో. సో దీనివల్ల ప్రైవేటీకరణ వల్ల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బలంగా కావచ్చు, జాతీయ ఆదాయం పెరుగుద్ది, తలసరి ఆదాయం పెరుగుద్ది. కానీ పేదవాడికి ఉన్నవాడికి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది, ఆదాయ అసమానతలు అంటాం. ఇది ఇండియాలో ఆర్థిక సంస్కరణ తర్వాత ఎట్లా పెరిగింది అనేది కూడా మనం సబ్జెక్ట్ స్టడీ చేయాలి. అంటే ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆర్థిక సంస్కరణల తర్వాత అని డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్గా ఈ బ్యాక్ డ్రాప్ తోటి మనం ఎకానమీ చదవాలి. డైరెక్ట్ పోయిన జాతీయ ఆదాయం చదువుతా, వృద్ధి చదువుతా అంటే క్లారిటీ లేదు. బ్రిటిష్ పాలనా కాలంలో ఆర్థిక వ్యవస్థ దోపిడీ ఎట్లుంది, దాన్ని సరిచేయడం కోసం మనం ప్రణాళికలను తీసుకొచ్చి ప్రణాళికల్లో పద్ధతిగా ఎట్లా మార్పులు తీసుకొచ్చినాం, ఆ మార్పులు 51 నుంచి
ఎక్కడి దాకా 1991 దాకా ఎట్లా ఉంది, వ్యవసాయం ఎట్లా ఉంది, పరిశ్రమలు ఎట్లా ఉన్నాయి, సేవా రంగం ఎట్లా ఉంది, ఇదే కాలంలో ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొచ్చింది, వచ్చిన మార్పులు ఏంటి అనే ఆ బ్యాక్ డ్రాప్ తోటి 1991 దాకా మనం చదవాలి. మీరు ఏ టాపిక్ అయినా ఇదే యాంగిల్ చదువుతాం. 1991 తర్వాత సరళీకృత ఆర్థిక విధానాల్లో వచ్చిన మంచి చెడు, మంచి జరిగింది, చెడు జరిగింది. ఎగుమతులు పెరిగినాయి, దిగుమతులను కంట్రోల్ చేసుకోగలిగినాం, కానీ ఆదాయ అసమానతలు పెరిగినాయి, ఉన్నోడికి లేనోడికి మధ్య అంతరం పెరిగింది, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు లక్షల కోట్లకు పెరిగిపోతున్నాయి, పేదరికం అనుకున్నంత స్థాయిలో తగ్గడం లేదు, నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది, విదేశీ వస్తువులు దేశ ఆర్థిక వ్యవస్థను ముంచెత్తుతున్నాయి. సో ఇవన్నీ యాంగిల్స్లో మనం 1991 తర్వాత చూడాలి. అదే 2005-06 తర్వాత నుంచి దీనిలో ఇంకా పెడధోరణులు చూస్తున్నాం. మీరు భారత ఆర్థిక వ్యవస్థలో ఈ మధ్యకాలంలో చూస్తే మన దగ్గర చీప్ లేబర్ని తయారు చేసే ఒక దేశంగా మారిపోయింది. గిగ్ వర్కర్స్ అంటాం, జొమాటోలు, ర్యాపిడోలు, ఇవన్నీ మన దగ్గర ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు ఉపాధి లేక ఏం చేస్తారు, ఇట్లాంటి వర్క్ చేస్తారు. ఇదంత మంచిది కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు. చిన్న దగ్గర నుంచి అంటే ఎయిర్ పిన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా మనం చైనా నుంచి కొనుక్కుంటున్నాం. అంటే మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న మంచి చెడు వీక్నెసెస్ అన్నిటిని డిస్కస్ చేస్తే మీరు సబ్జెక్ట్ని కనుక ఆ యాంగిల్లో చదివితే గ్రూప్ 2 చాలా తేలిగ్గా చదువుకోవచ్చు. అంటే మీ ఓన్లీ బిట్లు మార్కుల కోసం చదివితే ఇది రాదండి. ఎనలైటికల్గా పీరియడ్ టు పీరియడ్ ఎట్లా చేంజ్ అవుతుంది ఆర్థిక వ్యవస్థ అనే దాన్ని బట్టి ఫోకస్ చేయాలి. సో ఈ బ్యాక్ డ్రాప్ తోటి అసలు సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ అంటే 3 సెక్షన్స్ ఉన్నాయండి. టీజీపీఎస్సీకి సంబంధించింది అయితే మనకు 3 సెక్షన్స్ చూడొచ్చు. ఈ 3 సెక్షన్ టీజీపీఎస్ఆర్ ఏపీ చిన్న చిన్న మార్పులే ఉంటాయి, పెద్ద గేమ్లో అవన్నీ మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీ ఉంది, సెకండ్ వచ్చేటప్పటికి రీజనల్ చూడొచ్చు, థర్డ్ పార్ట్లో డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సమస్యలు. అభివృద్ధి అంటే మంచిగా జరుగుద్ది అనుకోకండి, చాలా సమస్యలను క్రియేట్ చేస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిదాయకం, కానీ 7 మండలాలని ముంచి ఓ 2.5 లక్షల మంది ప్రజలు నిర్వాసితులైనరు. సింగరేణి తెలంగాణకి సిరుల పంట పండిస్తుంది, కానీ సింగరేణి కొన్ని గ్రామాలను లేపేస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. మంచి చెడు యాంగిల్లో చూడాల్సి ఉంటుంది, వాటిని అభివృద్ధి మరియు సమస్యలు అంటాం. సో మనం ఇప్పుడు సిలబస్ అనాలిసిస్లో ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సమస్యలు డిస్కస్ చేద్దాం. మెయిన్ ఫోకస్ అయితే దీన్ని చేద్దాం. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించినంత వరకు అసలు ఏం టాపిక్స్ ఉన్నాయని కనుక చూస్తే ఎక్కడైనా సరే ఎవరికైనా కామన్ సిలబస్ అండి ఇది. ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ ఉన్నది జనాభా. ఏం జనాభా అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు అంటాడు, అంతే కదా. మనకు మనుషులు ఎక్కువయ్యారు, ఈ మధ్య తగ్గుతారని బాధపడుతున్నాం. ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది భారతదేశం. ఒకప్పుడు జనాభా పెరిగింది, అధిక జనాభా ఉంది అని బాధపడ్డ మనమే ఇవాళ జనాభా పెరుగుదల రేటు తగ్గింది అని బాధపడతాం. నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్యలో ఘర్షణ నడుస్తుంది. కొత్తగా కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మా రాష్ట్రాలు నష్టపోతానని దక్షిణాది ముఖ్యమంత్రులు రోజు మొత్తుకుంటారు. ఎందుకు మన జనాభా తగ్గింది, మరి నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో జనాభాలో మార్పులు ఎట్లా ఉన్నాయి అనేదే మన సబ్జెక్ట్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది. సో అసలు జనాభా అంటే ఏంటి, భారతదేశ జనాభాకు సంబంధించిన లక్షణాలు ఏమున్నాయి, భారతదేశ జనాభా మార్పు ఎట్లా ఉంది అంటే 1950 కన్నా ముందు బ్రిటిష్ పరిపాలనలో లార్డ్ మేయో దగ్గర స్టార్ట్ అవుతుంది జనాభా లెక్కలు. అఫీషియల్గా జనాభా లెక్కలు మేయో అక్కడి నుంచి స్టార్ట్ అయితే మనం ఇప్పటి వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీసుకుంటున్నాం. ఈ జనాభా లెక్కల్లో జనాభా ఎంత పెరిగింది తెలుస్తుంది. పెరిగిన జనాభాలో మేల్ అంటే పురుషులు ఎంత, స్త్రీలు ఎంత, ఇందులో ఏ వృత్తుల్లో ఎంత జనాభా ఉంది అంటే వ్యవసాయం మీద ఎంతమంది ఆధారపడుతున్నారు, పరిశ్రమల మీద ఎంత ఆధారపడుతున్నారు, సేవా రంగం మీద ఎంత ఆధారపడుతున్నారు. క్లియర్ అంటే జనాభాకు సంబంధించిన మార్పులు చూడాలి, అందులో మేల్ ఫిమేల్ రేషియోలు చూడాలి, స్త్రీ పురుష నిష్పత్తి అంటాం ఇది చూడాలి. ఇది దేశవ్యాప్తంగా చూడాలి, రాష్ట్రాల వారీగా చూడాలి, జిల్లాల వారీగా కూడా చూడాలి. అంటే మీరు ఈ డెమోగ్రఫీ జనాభాని మీరు రీజనల్గా కూడా చదువుకుంటే అక్కడ ఒక చాప్టర్ క్లియర్ అవుతుంది. అంటే జనాభా మీద నియర్లీ ఒక 10 చాప్టర్స్ 10 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం మినిమం 10 మార్కులు వస్తాయి గ్రూప్ 2. ప్లస్ మీ కంపారిజన్ కూడా చాలా బాగా ఇస్తున్నాండి. 1921 నుంచి 1981 జనాభా మార్పులు చేర్పులు మన గ్రూప్ 2లో చూసినాం మనం క్వశ్చన్స్. అందుకనే జనాభాకి సంబంధించిన చూడాలి. అయితే మనం జనాభాని కంట్రోల్ చేస్తూ వచ్చినాం, బాగా గుర్తుపెట్టుకోండి.
మొన్నటిదాకా జనాభాను కంట్రోల్ చేస్తూ ఒక్కరు లేదా ఇద్దరు అనే స్థాయికి వచ్చి జనాభా నియంత్రణ మీద ప్రాధాన్యత పెట్టినాం. ఇప్పుడు జనాభా నియంత్రణ పట్టించుకోవట్లేదు. 2 రాష్ట్రాల్లో కూడా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఒక నిబంధన ఉండే గతంలో. ఏం నిబంధన ఉండేది? ముగ్గురు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే ఎన్నికల్లో అనర్హత ఉండే. ఇప్పుడు ఏం చేసినాం మనం? అనర్హతను తీసేసాం. అంటే జనాభా వృద్ధి రేటు, గ్రోత్ రేట్ తగ్గుతుంది. ఒకప్పుడు గ్రామాల నిండా యూత్ పిల్లలు కనిపించేవాళ్ళు, ఇప్పుడు కనిపించట్లేదు. అంటే ట్రెండ్స్ తగ్గుతున్నాయి. మీరు జనాభా పెరుగుదల రేటు తగ్గితే అది ఆర్థిక అభివృద్ధికి కీడు చేస్తుంది. జనాభా అధికంగా పెరిగినా అది చెడే, జనాభా తగ్గినా చెడే. అందుకనే ఆప్టిమం లెవెల్ ఉండాలి, అభిలషణీయ స్థాయి జనాభా ఉండాలని కొన్ని ఎకనమిస్టులు థియరీలు చెప్తున్నారు. మీరు జపాన్ లాంటి దేశాలు తక్కువ జనాభాతో బాధపడుతున్నాయి, న్యూజిలాండ్ బాధపడుతుంది. పిల్లల్ని కనమని ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాం. అంటే ఈ ట్రెండ్స్ అన్నిటిని మనం చూడాలి. జనసాంద్రత అంటే ఒక కిలోమీటర్లో ఎంతమంది జనాలు ఉంటారు అనేది జనసాంద్రత. ఇట్లాంటి కొంత డేటా ఉంటుంది. డేటాని ఎనలైటికల్గా చదివితే ఫస్ట్ చాప్టర్ అవుతుంది. సో ఇది 10 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ అంటే సివిల్ సర్వీస్లో కూడా ఇక వచ్చే ఏరియాల్లో జనాభా ఒకటి. నెక్స్ట్ది జాతీయ ఆదాయం. చాలా పెద్ద చాప్టర్ అండి, మంచి చాప్టర్, కాన్సెప్ట్ ఉంటుంది. నేషనల్ ఇన్కమ్ అంటామండి. ముందు ఆదాయం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ తర్వాత జాతి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేస్తే జాతీయ ఆదాయం. ఆదాయం అంటే ఏంటి? ముందు ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి అని చూస్తే మనం అనుకున్న ఆదాయ మార్గాలు లేవు. మీకు ఆదాయం రావాలంటే ముందు ఏం చేయాలి? ఉత్పత్తి చేయాలి. ఏదైనా ఒక వస్తువుని మనం తయారు చేసిన వస్తువుని మార్కెట్లో అమ్మితే ఆ వచ్చిన మార్కెట్లో అమ్మగా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో, మామూలు భాషలో ఈ మనీని మనం ఏం చేయాలి? తీసుకోవాలి. ఎవరెవరు తీసుకోవాలి దీన్ని అంటే, ఉత్పత్తిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మధ్య ఆదాయం జనరేట్ అవుతుంది. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అవసరమైన కారకాలని ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఈ ఉత్పత్తి కారకాలు 4 ఉంటాయి: భూమి, శ్రమ, మూలధనం. భూమి, శ్రమ, మూలధనం అండ్ వ్యవస్థాపన. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజర్. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్ ఏవైతే ఉంటాయో వీళ్ళు పనిచేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను తయారు చేయాలి. పెన్ను తయారు చేయాలంటే రూమ్ కావాలి, పని చేయడానికి మనుషులు కావాలి, ఎంప్లాయీస్ కావాలి. సో ఇది చేయడానికి మిషనరీ కావాలి, ప్లస్ వీటన్నిటిని కలపడానికి ఒక ఓనర్ కావాలి. ఇప్పుడు ఈ పెన్ను మార్కెట్లో 100 రూపీస్కి అమ్మినాం. వచ్చిన డబ్బులు ఏం చేస్తాం మనం? భూమికి ప్రతిఫలంగా బాటకం రెంట్ ఇస్తాం, రూమ్ రెంట్ ఇస్తాం కదా. శ్రమకు పనిచేసిన వాళ్ళకి వేజ్ ఇస్తాం, వేతనం ఇస్తాం. మనం బయట అప్పు తెస్తాం, దానికి వడ్డీ ఇస్తాం. ఇవి పోగా మిగిలింది ఏంటి? లాభం. అంటే నువ్వు ఇట్లా పొందేదాన్ని మనం ఏమన్నామంటే ఆదాయం అన్నాం. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే ఉత్పత్తి కారకాలకు లభించే ప్రతిఫలమే ఆదాయం. ఇన్ని రకాల ఆదాయ మార్గాలు, నీకు ఇంతకన్నా ఆదాయ మార్గం లేదు. ఒక నువ్వు దొంగతనం చేసినా శ్రమ కింద తీసుకోవాల్సింది, క్యాల్కులేట్ చేయరు కానీ జనరల్గా. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఇవి ఉత్పత్తి కారకాలు. ఈ ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. ఇవన్నీ సరిపోయినంత లేవు. భూమి ఉంటే శ్రమ చేస్తారు, శ్రమ భూమి 2 ఉంటే మూలధనం ఉండదు. భారతదేశం లాంటి 2 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విచిత్రమైన పరిస్థితులు. న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, వనరులు ఉంటాయి. పనిచేయడానికి మనందరం ఖాళీగానే ఉంటాం, తినడానికి జనాలు రెడీగానే ఉన్నారు, వాడుకోవడానికి రెడీ. కానీ ఏం లేదు, భూమిని శ్రమని కలుపుతూ వస్తువు తయారు చేయడానికి అవసరమైన క్యాపిటల్ లేదు, మూలధనం కొరత, పెట్టుబడి లేదు. ఎందుకు పెట్టుబడి లేదు? అసలు ఆదాయమే లేదు. ఎందుకు ఆదాయం లేదు? పొదుపు లేదు. పొదుపు ఎందుకు లేదు? ఆదాయం లేదు. ఆదాయం ఎందుకు లేదు? ఉత్పత్తి లేదు. ఉత్పత్తి ఎందుకు లేదు? మళ్ళీ మూలధనం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రిలేషన్ లింక్. అంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం, నిరుద్యోగానికి కారణం వ్యవస్థలో ఉన్న లోపం. ఆ వ్యవస్థ లోపం ఏంటంటే మూలధనం కొరత. అన్ని జబ్బులకి కారణం ఇదే. అందుకని మనం దేశాలు పట్టుకొని పెట్టుబడులు ఆకర్షిస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పోతాడు, పక్కన చంద్రబాబు పోతాడు, మోడీ గారు పోతాడు, దావోస్ గివోస్ పోయి మా దగ్గర పెట్టుబడులు పెట్టమని మనం బతిలాడుకుంటున్నాం. అంటే ఏం కొరతుంది? మూలధన కొరతుంది. అన్ని సమస్యలకు కారణం ఇదే. అంటే ఉత్పత్తి కారకాలు సరిపోయినంత లేవు. సరే, ఇదేంటి సమస్యలు ఏంటి అనేది చదివితేనే ఎకానమీ. అసలు ఎకానమీ అంటే భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపన, వీటి చుట్టే తిరుగుతామండి మనం. మనకే బాగా భూమి ఉంటే కాంపిటేటివ్కి రాము, మన దగ్గర బాగా స్కిల్స్ ఉంటే వీడికి రాము, పెట్టుబడి ఉంటే అసలు బ్యాంకే పెట్టుకుంటాం, ఓనర్షిప్ క్వాలిటీస్ లేవు. అంటే ఉన్నాయి కానీ సరిపోయినంత లేవు.
దీన్ని ఆర్థిక సమస్య, ఎకనామిక్ ప్రాబ్లం అంటాం. ఎకనామిక్ ప్రాబ్లం అంటే ఇది. సో ఈ ఆదాయం వ్యక్తికి వస్తుంది భూమి ద్వారా, శ్రమ ద్వారా, మూలధనం ద్వారా వ్యవస్థ. ఈ ఆదాయం ఒక దేశంలో ఉన్న ప్రజలందరిది కనుక లెక్కేస్తే అది జాతీయ ఆదాయం అవుతుంది, నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం అనేది ఒక దేశ ప్రజలందరి ఆదాయం. దీన్ని ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల ఆదాయాన్ని అంతటినీ జాతీయ ఆదాయం అనొచ్చు. దీన్ని ఎందుకు లెక్కేయాలి? జాతీయ ఆదాయం వ్యవసాయం నుంచి ఎంత వస్తుంది, పరిశ్రమల నుంచి ఎంత వస్తుంది, సేవా రంగం నుంచి ఎంత వస్తుంది. వ్యవసాయం మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, వ్యవసాయం నుంచి ఎంత ఆదాయం వస్తుంది. పరిశ్రమల కండిషన్ ఏంటి అంటే దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం తెలుసుకోవాలన్నా, ప్రభుత్వం పథకాలు రచించాలన్నా, ప్రభుత్వ విధానాలను రూపొందించాలన్నా అన్నిటికీ సోర్సు జాతీయ ఆదాయమే. చాలా కీలకమైన ఏరియా గ్రూప్స్లో. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పేట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పేట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం అని రకరకాల భావనలు ఉంటాయి. మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన జాతీయ ఆదాయం. అసలు స్టార్టింగ్ క్లాసే జాతీయ ఆదాయం మాట్లాడతాం మనం. మీరు నేషనల్ ఇన్కమ్ మీద గ్రిప్ వస్తే రిమైనింగ్ ఆర్థిక వ్యవస్థ అంతా గ్రిప్ వస్తుంది. ఎందుకంటే ఒక దేశ ఆర్థిక స్థితిని మనం నిర్ణయించాలంటే అది జాతీయ ఆదాయమే. మనం మాట్లాడుతున్నాం భారత ఆర్థిక వ్యవస్థ 5వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా అయిందంటే దేన్ని బట్టి అయింది? భారతదేశ జాతీయ ఆదాయం ఇతర దేశాల జాతీయ ఆదాయంతో పోల్చినప్పుడు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, ఆంధ్రాలో కానీ మన వాళ్ళు ఏం చెప్తారు? అత్యధిక తలసరి ఆదాయాన్ని పొందుతున్నాం, తలసరి ఆదాయ వృద్ధి రేటు ఉంది అంటే రోజు మాట్లాడతాను. అవన్నిటిని మనం జాతీయ ఆదాయాన్ని డిస్కస్ చేద్దాం. చాలా మంచి ఏరియా, ఎక్కువగా డెప్త్గా చదవాల్సి ఉంటుంది. అంటే మీరు జీడిపి, జిఎన్పి లాంటి కాన్సెప్ట్స్ అన్నిటినీ మొదలుపెట్టి ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఎక్కువ టైం కూడా మనం జాతీయ ఆదాయానికి స్పెండ్ చేద్దాం. దీని తర్వాత ఉన్న ఇంకొక చాప్టర్ ప్రాథమిక మరియు మాధ్యమిక రంగాలు. అంటే ఏంటి? ఇందాక జాతీయ ఆదాయం మాట్లాడినాం కదా. జాతీయ ఆదాయంలో ఏ రంగాలు ఉన్నాయనుకున్నా? వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. సో భారతదేశంలో వ్యవసాయ రంగం ఎట్లా ఉంది, వ్యవసాయ రంగ విధానాలు ఎట్లా ఉన్నాయి, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ వృత్తులు, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, అడవులు, మైనింగ్, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అనేది స్ట్రక్చరల్గా చూస్తూ రావాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది వీటితో పాటు పంటలు ఏం వేస్తున్నారు, పంటల్లో వస్తున్న మార్పులు ఏంటి, వాటి ఉత్పత్తి ఎంత, ఉత్పాదకత ఎంత, భారతదేశంలో ఏ రాష్ట్రంలో వరి ఎక్కువగా పండుతుంది, ఏ రాష్ట్రంలో వరి ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. ఉత్పాదకత అంటే సగటు ఒక ఎకరానికి పండించే ఉత్పత్తిని ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అంటాం. ఎక్కడుంది? గ్రీన్ రెవల్యూషన్ ఏంటి, హరిత విప్లవం ఏంటి, వైట్ రెవల్యూషన్, పాల విప్లవం ఏంటి, ఇట్లాంటి మనకి రెయిన్బో రెవల్యూషన్స్ లాంటి, అంటే వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయ రంగ ప్రస్తుత పరిస్థితి వరకు చూస్తూ పోతాం. వీటితో పాటు తెలంగాణలో ఉన్న అతిపెద్ద నీటిపారుదల వనరులు ఏమున్నాయి, భారీ ప్రాజెక్టులు ఏమున్నాయి, మధ్య తరహా ప్రాజెక్టులు ఏమున్నాయి, చిన్న తరహా ప్రాజెక్టులు ఏమున్నాయి, వాటి వివరాలతో పాటు వ్యవసాయ రంగాన్ని ఫోకస్ చేయాలి. వ్యవసాయం చేస్తే రైతులకు లాభాలు వస్తున్నాయో లేదో తెలియదు, కానీ వ్యవసాయం బాగా చదివితే మాత్రం గ్రూప్స్ గ్యారంటీగా జాబ్ వస్తుంది. ఓకేనా? అంటే వ్యవసాయం మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ పెడతాం. ట్రెండ్స్ చూడాలి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. ఈ మధ్యకాలంలో తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది, మేము అత్యధిక వరి ఉత్పత్తిని సాధించినాము ఖరీఫ్ అండ్ రబీలో అని చెప్తానండి. సో కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ఎంఎస్పి, కనీస మద్దతు ధరని ప్రకటిస్తుంది. వీటిని ఎట్లా ప్రకటిస్తారు, ఏం చేస్తారు అనేది మన బాధ్యత. వ్యవసాయాన్ని చాలా డెప్త్గానే చూస్తామండి. ఇక వ్యవసాయంతో పాటు మనం చూడాల్సింది ఏంటి అంటే, వ్యవసాయం ద్వారా అంటే వ్యవసాయానికి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు ఏమున్నాయి, ఎంకరేజ్మెంట్స్ ఏమున్నాయి. మన దగ్గర అయితే ఫ్రీ పవర్ ఇస్తారు తెలంగాణలో. కేంద్రానికి సంబంధించి కేంద్రం కూడా వ్యవసాయం కోసం ఒక ప్రతి రైతుకి 2000 రూపాయల అకౌంట్లో వేస్తుంది. తెలంగాణలో దాన్ని రైతు బంధు అనే పేరుతో పిలుస్తుంది. ఇట్లాంటి మద్దతులు ఏమున్నాయి, వ్యవసాయ ధరల విధానం ఏ విధంగా ఉంది, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏ ఉన్నాయి, అసలు వ్యవసాయ రంగంలో సంక్షోభాలు ఏంటి అనేది మనం చాలా డెప్త్గా చూడాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయం చాలా కీలకంగా చదవాలి. ఇక రెండోది పరిశ్రమలు, సేవా రంగం. మీరు ఇండియాలో కనుక చూస్తే ఒకసారి చూద్దాం. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. దేశంలో ఎక్కువ శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అంటే జనాభా ఎక్కువ దేని మీద ఆధారపడి ఉన్నారు? వ్యవసాయం మీద. కానీ దేశంలో అత్యధిక ఆదాయం వచ్చేది సేవా రంగం నుంచి. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. దేశంలో 100 మంది ఉంటే 80 మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. కానీ వ్యవసాయ రంగం నుంచి వచ్చేది 14% ఇన్కమ్. రఫ్గా చెప్తాను ఐడియా కోసం. కానీ అదే మీరు సేవా రంగం మీద 15% ఆధారపడి ఉంటే 70% ఆదాయం వ్యవసాయం నుంచి వస్తుంది. సరే 70% ఆదాయం వీళ్ళకి వస్తుంది.
అంటే 15% మంది 70% ఆదాయం పొందుతున్నారు, 80% మంది ఆదాయం 14% ఆదాయం. ఇది మన సమస్య. అందుకే వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడ్డది. ఎంత ఎంకరేజ్ చేసినా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ బ్యాక్ డ్రాప్ తోటి వ్యవసాయం పరిశ్రమలు చూడాలి. ఇంకోటి మన దగ్గర అభివృద్ధిలో ఇంకొకటి ఏంటంటే నేరుగా వ్యవసాయ రంగం నుంచి సేవా రంగానికి వెళ్ళిపోతున్నాం. అసలు పారిశ్రామిక రంగం మన దగ్గర అనుకున్నంతగా డెవలప్మెంట్స్ లేవు. పారిశ్రామిక రంగాన్ని మన తయారీ రంగం లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంట. ఇప్పటికి చెప్పిన ఇందాక చైనా నుంచి పిల్లలు వాడే డైపర్స్ కూడా చైనా నుంచి కొనుక్కుంటున్నాం. అంటే అర్థమైంది మన దగ్గర ఇండస్ట్రియల్ సెక్టర్ బాగా వీక్ అయింది. ఈ మధ్య మనం రఫేల్ యుద్ధ విమానాలు కొనుక్కున్నామని మనం చాలా గొప్పగా చెప్పుకున్నాం. మనం తయారు చేసుకోవట్లేదు, మనం కొంటున్నాం, తయారు చేసుకోవట్లేదు. ఐరన్ ఓర్ ముడి ఇనుప ఖనిజాన్ని అమ్ముకొని ఇనుము కొనుక్కుంటున్నాం. అంటే ఇనుప వస్తువులు కొనుక్కుంటాం. అంటే ఏంటి? యంత్రాలు కొనుక్కుంటున్నాం. క్లియర్. రా మెటీరియల్ ఆహార ధాన్యాలను అమ్మి ప్రాసెస్డ్ ఫుడ్ కొనుక్కుంటున్నాం. పత్తిని అమ్మి డ్రెస్సులు కొనుక్కుంటున్నాం. అంటే మన పారిశ్రామిక వ్యవస్థలో లోపం ఉంది. ఒకప్పుడు మేడ్ ఇన్ ఇండియా స్కీమ్, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా స్కీమ్. వీటిలో వస్తున్న మార్పులు, పారిశ్రామిక రంగంలో ఆదాయం ఎట్లా ఉంది, పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎట్లా ఉంది, పారిశ్రామిక రంగం నుంచి ఏమేమి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, ఏ దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి, మనదంతా అని క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఎట్ ది సేమ్ టైం సేవా రంగం, సర్వీస్ సెక్టార్. అంటే మీరు ఇది జాతీయ ఆదాయం చదివిన తర్వాత చదువుతామండి. అసలు సేవా రంగంలో ఏముంటాయి, పారిశ్రామిక రంగంలో ఏముంటాయి, వ్యవసాయ రంగంలో ఏముంటుందని మనం నేషనల్ ఇన్కమ్ చదివిన తర్వాత రంగాల వారీగా కిందకు వస్తాం ఇక్కడ. సో ఇక్కడ సేవా రంగం వచ్చేటప్పటికి మనం సర్వీస్ సెక్టార్లో ఎక్కువగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్స్, సాఫ్ట్వేర్స్ ఇవన్నీ సర్వీస్ సెక్టార్లో ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీటి ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. వీటి మీద ఆధారపడుతున్న జనాభా కూడా కొంచెం పెరుగుతుంది. కానీ వ్యవసాయంతో కంపేర్ చేసినప్పుడు వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు, తక్కువ ఆదాయం వస్తుంది. ఇక్కడ తక్కువ మంది ఆధారపడ్డారు, ఎక్కువ ఆదాయం. దీనివల్ల ఆదాయ సమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి ఇండియాలో. భూముల ధరలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. రైతు కొనలేడు, కానీ రైతుల భూములు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి కొంటారు. ఎందుకంటే వాళ్ళకి అధిక ఆదాయం ఉంది, వాళ్ళ అధిక ఆదాయాన్ని అధిక ధరలకు భూములు కొంటారు. కాబట్టి వ్యవసాయం నుంచి పేద, బడుగు, బలహీన రైతులు నెట్టివేయబడతారు. ఎందుకు నెట్టివేయబడతారంటే కొన్ని యాంగిల్స్లో చూడవచ్చు. అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూస్తూ పోతే కనుక సిలబస్ని ఈజీగా మనం ఏం చేయొచ్చు. మీరు సిలబస్ పట్టుకొని పారిశ్రామిక రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సంఘటిత రంగం, అసంఘటిత రంగం ఇట్లాంటివి చదువుతూ పోవచ్చు. ముందు మనం రియాలిటీ ఎట్లుంది, వాస్తవంగా బయట ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో స్టడీ చేయగలిగితే మనకి సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమైంది. ఎకానమీ అనేది పెద్ద మీరు భయపడ్డంత సబ్జెక్ట్ కాదు. కామన్ సెన్స్ అప్లై చేస్తే కొంచెం ఆ టెర్మినాలజీతో పెద్ద పంచాయతీ వస్తుంది మనకి. మనీ అని సింపుల్గా పిలుస్తుంది, ద్రవ్యము అంటాడు. ఫైనాన్స్ అంటాం సింపుల్గా, కోశము, విత్తము, ఇగో ఈ పదాలు. వీటి మీద ఒక 4-5 సార్లు ఫోకస్ పెట్టాం అనుకోండి, ఆ టర్మ్స్ పదాల మీద, ఆటోమేటిక్గా ఎకానమీలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అంటే ఈ సెక్టార్స్ చూడవచ్చు. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇందాక మనం మాట్లాడుకున్నాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కోసం ప్రణాళికా విధానాన్ని అమలు చేయడం కోసం ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసినాం. భారతదేశంలో 1950s నుంచి 2015 దాకా మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రణాళికల ద్వారానే అభివృద్ధి జరిగింది. చాలా డెప్త్గా 5 ఇయర్ ప్లాన్ చూడాలి. మొదటి పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటి, సాధించింది ఏంటి, మొదటి ప్రణాళికలో ప్రారంభించబడిన పథకాలు ఏంటి, ప్రారంభించిన ప్రాజెక్టులు ఏంటి, సెకండ్ ప్రణాళిక ఎట్లా ఉంది, మూడోది ఎట్లా ఉంది, అట్టర్ ఫ్లాప్ మూడోది, యుద్ధం వస్తుంది ఇండియా పాకిస్తాన్ తోటి, ఇండియా చైనాతో వస్తుంది, కరువు వచ్చి మూడవ ప్రణాళిక నడిపి లాస్ అయ్యి 4వ ప్రణాళిక గ్యాప్ కూడా ఇస్తాం. 1990 తర్వాత ప్రణాళికల యొక్క ఉనికి పోతూ పోయింది. ఎందుకంటే ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం ఇస్తున్నాం కాబట్టి. అసలు ప్రణాళిక అంటే ఏంటి, ప్రణాళికల రకాలేంటి, ప్రణాళికల ద్వారా వచ్చిన లక్ష్యాలేంటి, సాధించిన విజయాలు ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి అనేది చాలా డెప్త్గా ఒక్కొక్క ప్లాన్ 2 అవర్స్ 3 అవర్స్ ఫోకస్ పెడితే తప్ప కాదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కువ క్వశ్చన్స్ ప్రణాళికలు. అసలు మీరు జాతీయ ఆదాయం ప్రణాళికలు ఫోకస్ పెడితే రిమైనింగ్ ఏరియా అంతా సబ్జెక్ట్లో భాగంగా వస్తాయి ప్రణాళికలు. మోడీ గారు వచ్చిన తర్వాత ప్రణాళికని విధానాన్ని ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘాన్ని ఆపి ఇప్పుడు ఏం చేస్తాడు, నీతి ఆయోగ్ థింక్ ట్యాంక్ అని చెప్పి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్ ఎట్లా పనిచేస్తుంది, నీతి ఆయోగ్ లక్ష్యాలు ఏంటి అని చూస్తుంది. ఈ నీతి ఆయోగ్ తర్వాత ఇది పబ్లిక్ ఫైనాన్స్. అంటే పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రభుత్వ విత్త శాస్త్రం, ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి. సిలబస్లో అట్లా కలిసి కనిపిస్తుంది కానీ చాలా పెద్ద సబ్జెక్ట్. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రుణం. మనం కూడా అంతే కదా, మనకు కొంత ఆదాయం వస్తుంది, ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఆదాయానికి ఖర్చు తేడా వస్తే అప్పు చేస్తాం. మనం అయితే ఇట్లా ప్రభుత్వం ఏం చేస్తుంది,
ప్రభుత్వం కూడా అప్పు చేస్తుంది. ఎక్కడి నుంచి చేస్తుంది? ఆర్బీఐ నుంచి చేస్తుంది, ప్రజల నుంచి చేస్తుంది, ఇంకా కోపం వస్తే విదేశాల నుంచి చేస్తుంది, విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుంచి IMF IBRD నుంచి చేస్తుంది. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రభుత్వానికి చేసే వ్యయం, ప్రభుత్వ రుణాలన్నింటినీ ఒక పద్ధతిగా మనం స్టడీ చేస్తే దాన్ని పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్తశాస్త్రం అన్నాం. సింపుల్గా మనం దీన్ని బడ్జెట్ అంటాం. బడ్జెట్ అంటే ఏంటి, ఈ పదాలు ఏంటి, ఆ పదాలకు అర్థాలు చూసి, బడ్జెట్ హిస్టరీ చూసి అప్పుడు ప్రజెంట్ బడ్జెట్స్ స్టడీ చేయడమే మన సబ్జెక్ట్. ఒక 15 to 20 మార్క్స్ వస్తాయి. అంటే మీరు రీజనల్లో కూడా ఇదే చదువుతాం. మళ్ళీ ఇక్కడ బడ్జెట్ చదివి తెలంగాణ బడ్జెట్ అనాలిసిస్ చేస్తాం, ఇక్కడ ఇండియన్ ఎకానమీలో బడ్జెట్ చదివి అక్కడ ఆంధ్రాలో బడ్జెట్ అనాలిసిస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి మార్క్స్ అక్కడికి కూడా మనకు క్యారీ అవుతాయి. సో ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఏరియా. ఏమేమి ఉన్నాయి ఇండియన్ ఎకానమీలో? జనాభా చదవాలి, వీటితో పాటు నేషనల్ ఇన్కమ్ చదవాలి, జాతీయ ఆదాయం చదవాలి, నెక్స్ట్ వ్యవసాయ రంగం చదవాలి, పారిశ్రామిక సేవా రంగాలు చదవాలి, వీటితో పాటు ప్రణాళిక నీతి ఆయోగాలు చదవాలి. వీటితో పాటు అదనంగా అంటే మన బడ్జెట్ ఎట్లాగో చదువుతాం కదా పబ్లిక్ ఫైనాన్స్లో, బ్యాంకింగ్ సెక్టార్ చూడాలి. బ్యాంకింగ్ చాలా పెద్ద ఏరియా. బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకులన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఆర్బీఐ ఎట్లా పనిచేస్తుంది, ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేయడానికి ఉన్న పాలసీ ఏంటి. మన కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే అందరికీ డబ్బులు లేవు, ప్రభుత్వానికి డబ్బులు లేవంటే ముద్ర వేయచ్చు కదా అనిపిస్తుంది. ఒకవేళ అధికంగా కరెన్సీని ముద్రిస్తే ఏం జరుగుతుంది? కరెన్సీని ముద్రించడానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఆర్బీఐ అన్ని బ్యాంకులు ఎట్లా కంట్రోల్ చేస్తుంది? మార్కెట్లో రేట్లు పెరిగితే ద్రవ్యోల్బణం అన్నాం, ఈ ద్రవ్యోల్బణం సంభవించినప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? సో ఇది ఒకసారి బ్యాంకింగ్ చూడాలి. దాంతోపాటు మనీ అండ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం చూడాలి. ద్రవ్యం అంటే డబ్బు, డబ్బు ఎట్లా తయారైంది, ఎట్లా దాని హిస్టరీ ఆఫ్ మనీ చూస్తాం. ద్రవ్యోల్బణం అంటే ఏంటి చూస్తాం. ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం, ఈ ధరలు ఎప్పుడు పెరిగినాయి, ఆ ట్రెండ్స్ ఏంటి, ఈ ధరల్ని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ ఏం చేస్తుంది? క్రెడిట్ పాలసీ, ద్రవ్య విధానం తీసుకొస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? బడ్జెట్లో పన్నుల్ని పెంచడం తగ్గించడం చేస్తుంది. ఈ ఆర్బీఐ అండ్ ప్రభుత్వాలు కలిసి మార్కెట్లో ధరల్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తాయో కూడా మనం ద్రవ్యోల్బణం లాంటి ఏరియాలో చూడాలి. సో ఇదంతా ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ. బేసికల్గా సిలబస్ ఇండియన్ ఎకానమీలో జనాభా ఉంటుంది, కామన్గా వ్యవసాయం ఉంటుంది, పరిశ్రమలు ఉంటాయి, సేవా రంగం ఉంటుంది, నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుంది, నెక్స్ట్ జాతీయ ఆదాయం ఉంటుంది, నెక్స్ట్ వీటితో పాటు పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్తశాస్త్రం ఉంటుంది. వీటికి అదనంగా విదేశీ వ్యాపారం ఉంటుంది. భారతదేశ ప్రధాన ఎగుమతులు దిగుమతులు, అసలు BOP బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏంటి, భారతదేశం ఏ దేశాల నుంచి ఎక్కువ ఎగుమతులు చేస్తుంది, ఏ దేశానికి ఎక్కువ ఎగుమతులు చేస్తుంది, ఏ దేశాల నుంచి దిగుమతులు చేస్తుంది, ఏ గ్రూప్తో వ్యాపారం, OPEC నుంచి ఎట్లా వ్యాపారం చేస్తుంది, SAARCతో ఎట్లా వ్యాపారం చేస్తుంది, BRICSతో ఎట్లా వ్యాపారం చేస్తుంది, ఇవన్నీ కూడా విదేశీ వ్యాపారంలో భాగం. మీ సిలబస్లో ఉన్నా లేకపోయినా బ్యాంకింగ్, మనీ, బ్యాంకింగ్ కానీ, ద్రవ్యోల్బణం కానీ, విదేశీ వ్యాపారం కానీ ఇవి కామన్గా చదివితే ఇండియన్ ఎకానమీ సిలబస్ అవుతుంది. మీరు సెక్షన్లో ఇండియన్ ఎకానమీ ఒక సెక్షన్లో ఉంది 50-50 మార్క్స్ అనుకోవద్దు, 70-80 కూడా రావచ్చు. ఇచ్చోడి చేతిలో రాయి క్వశ్చన్ పేపర్, వాడు ఇష్టం వచ్చినట్టు ఇస్తాడు. ఇట్లా వెయిటేజ్ ఫాలో, సిలబస్లో ఇవ్వాలని లేదు, సిలబసే ఇవ్వాలని లేదు, అవుట్ ఆఫ్ ద సిలబస్ రావచ్చు. ఈ సిలబస్లో ఏ ఏరియాకి ఎంత వెయిటేజ్ ఉంది అనేది కూడా మనం ఒక అంచనా కోసం రావాల్సిందే తప్ప ఎట్లా ఇష్టం వచ్చాడు. ఒకవాడికి నచ్చితే జాతీయ ఆదాయం నుంచి 20 మార్క్స్ కూడా ఇవ్వచ్చు, నచ్చకపోతే పబ్లిక్ ఫైనాన్స్ నుంచి ఒక క్వశ్చన్ కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి అదొకటి చూసుకోండి. ఇండియన్ ఎకానమీ బోత్ స్టేట్స్, తెలంగాణ ఆంధ్ర పిల్లలు తెలుగు మీడియం చదివే వాళ్ళు ఎక్కువ సిలబస్ ఫోకస్ పెట్టండి. మేము చాలా క్లియర్గా డెప్త్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక వృద్ధి మరియు అభివృద్ధి. అసలు వృద్ధి అంటే ఏంది, అభివృద్ధి అంటే ఏంది, రెండు ఒకలాగా అనిపిస్తాయండి. సింపుల్గా చెప్తా. ఒక X and Y ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరిని ఒక 1 year ఒక ఇంట్లో ఉంచినాం. పొద్దున్నీ సాయం దాకా మంచి ఫుడ్ పెడుతున్నాం, రోజు స్కూల్కి పంపిస్తాను. ఈ X గాడు ఒక 50 kgs ఉన్నాడు, Y 40 kgs ఉన్నాడు అనుకుందాం. వీళ్ళిద్దరు ఏం చేశారు, 1 year తర్వాత వీడు 50 kgs నుంచి 60 kgs అయింది, వీడు 40 kgs నుంచి 80 kgs అయింది. వీళ్ళిద్దరికి ఎగ్జామ్ పెట్టినాం. వీడికి ఏమైంది, వీడికి 50 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100కి, వీడికి 20 మార్క్స్ వచ్చినాయి. ఏం జరిగింది ఇక్కడ? ఫిజికల్గా 40 కిలోలోడు 80 kgs అయింది, 40 80 కిలోలు అయింది. భౌతికపరమైన మార్పు వస్తే వృద్ధి, చేంజ్ ఇన్ క్వాంటిటీ, అంటే 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఒక దేశం 1000 కోట్ల రూపాయల జాతీయ ఆదాయానికి పోతే దాని వృద్ధి. క్లియర్? మరి అభివృద్ధి అంటే వృద్ధితో పాటు
మానసిక పరమైన మార్పు రావాలి. ఇక్కడ చూడండి వీడికి ఎన్ని మార్కులు వచ్చాయి, 20 మార్కులు పెరిగినాయి, వీడికి 50 వచ్చినాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది, వృద్ధి జరిగింది ప్లస్ అభివృద్ధి జరిగింది. అంటే పరిమాణంలో మార్పు వస్తే వృద్ధి, పరిమాణంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు వస్తే అభివృద్ధి, పరిమాణంతో పాటు ప్రజల సంక్షేమం పెరిగి ఆరోగ్యం పెరిగితే అభివృద్ధి, పొల్యూషన్ తగ్గితే అభివృద్ధి. అంటే వృద్ధి అనేది కేవలం సైజులో మార్పు వస్తుంది, అభివృద్ధి అనేది అనేక రంగాల్లో మార్పు వస్తుంది. వృద్ధి ఏకముఖ ప్రక్రియ, అభివృద్ధి బహుముఖ ప్రక్రియ. మనం వృద్ధి సాధించడానికే ప్రయత్నం చేస్తాం. ఇటీవల కాలంలో భారతదేశం 4వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అయింది, కానీ ఆకలిలో మనం ఎక్కడున్నాం, పర్యావరణంలో మనం ఎక్కడున్నాం, ఐఎంఆర్ శిశు మరణాల్లో ఎక్కడున్నాం, ఇవన్నీ స్టడీ చేస్తే దీన్ని అభివృద్ధి అంటాం. అందుకని వృద్ధి ద్వారా అభివృద్ధి జరుగుతుంది, కానీ వృద్ధినే అభివృద్ధిగా మనం భావించకూడదు. అంటే ఒక ఊర్లో పెద్ద రోడ్డు ఉంది, ఆ రోడ్డుని వెడల్పు చేశారు, మధ్యలో డివైడర్ వేసి లైట్లు పెట్టారు, లైట్లు చుట్టారు, ఇది వృద్ధి. కానీ మీరు ఒక 100 మీటర్ల ఆ రోడ్లోకి పోతే, ఆ ఊర్లోకి పోతే డ్రైనేజ్ ఉండదు, హాస్పిటల్ ఉండదు, స్కూల్ ఉండదు, స్లమ్ ఏరియా. ఇక్కడ వృద్ధి జరిగింది కానీ ఏం జరగలేదు, అభివృద్ధి జరగలేదు. అదే ఊర్లో అక్కడ కూడా అన్ని రకాల సౌకర్యాలు వచ్చి అక్కడ ప్రజల ఆయుర్దాయం పెరిగి, వాళ్ళ ఆదాయాలు పెరిగి, వాళ్ళ చదువులు పెరిగి, అన్నీ పెరిగితే అభివృద్ధి. అందుకనే భారతదేశంలో వృద్ధి జరుగుతుంది, అభివృద్ధి జరగట్లేదు. ఈ కోణం అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది, పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పెంచుతూ ఉంది. సో ఈ వృద్ధి అభివృద్ధికి సంబంధించి థియరీస్ ఉన్నాయి. రోజస్టిన్ రొడాన్ అని ఒక ఆయన థియరీ చెప్తాడు, నెల్సన్ థియరీస్ ఉంటాయి. అసలు వృద్ధి అభివృద్ధికి తేడాలేంటి, వృద్ధి సిద్ధాంతాలేంటి, కార్ల్ మార్క్స్ వృద్ధి సిద్ధాంతం ఏం చెప్తుంది, బిగ్ పుష్ అంటే భారీ త్రోపుడు సిద్ధాంతం అని రోజస్టిన్ రొడాన్ చెప్తాడు. ఈ థియరీస్ ఏమున్నాయి, ఈ వృద్ధి అభివృద్ధికి సంబంధించిన మార్పుల ఆధారంగా మనకి హెచ్డిఐ కూడా లెక్కిస్తారండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మనకు వృద్ధి అభివృద్ధి బేస్ తెలిస్తే హెచ్డిఐ ఎట్లుంది, భారతదేశం స్థితి ఎట్లా ఉందని, మానవ అభివృద్ధి సూచికంఠం అని తెలుస్తాయి. ఓకేనా, ఇది మొదటి చాప్టర్. దీనికి వృద్ధి అభివృద్ధి ఎవరైనా చూడాలి. ఇక నెక్స్ట్ ఇది కాకుండా సోషల్ డెవలప్మెంట్. ఏంటి సోషల్ డెవలప్మెంట్ అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాజిక అవస్థాపన. అంటే ఆరోగ్యం, విద్య, వీటిలో వస్తున్న మార్పులు, ఆరోగ్యం విద్యలో వస్తున్న మార్పులు, ఆరోగ్యం పాడైతే వైద్య సదుపాయాలు కావాలి, వీటిలో వస్తున్న మార్పులు ఎట్లా ఉన్నాయి, వీటితో పాటు కులం ఎట్లా ఉంది, మతం ఎట్లా ఉంది, సోషల్ కండిషన్స్ అంటే సామాజిక అసమానతలు. భారతదేశం అసమానతల కేర్ ఆఫ్ అడ్రస్. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య అసమానత, పిల్లలకి పెద్దవాళ్ళకి మధ్య అసమానత, కులాలకు మధ్యలో విపరీతమైన వివక్షత. ఇది కొంత సోషియాలజీ బ్యాక్డ్రాప్ తోటి మనం చూడాల్సి ఉంటుంది. అంటే భారతదేశంలో ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా కులం అనేది అతిపెద్ద సమస్య. మరి కులం ఎట్లా పోతుంది, సామాజిక అంతరాలు ఎట్లా పోతాయంటే ఆర్థిక స్థిరత్వం ద్వారా కులం తన ప్రభావాన్ని ఎట్లా కోల్పోతుందో మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో వీటితో పాటు పేదరికం, నిరుద్యోగం నెక్స్ట్ టాపిక్ చూడాలి. పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా చదవాలండి. ఎక్కడ పేదరికం ఉంటుందో అక్కడ నిరుద్యోగం ఉంటుంది, ఎక్కడ నిరుద్యోగం ఉంటుంది అక్కడ పేదరికం ఉంటుంది. ట్విన్స్. పేదరికం అంటే ఏంటి, పేదరికాన్ని ఎట్లా లెక్కేస్తారు, పేదరికాన్ని నిర్మూలించడం కోసం కమ్యూనిటీ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధి పథకం దగ్గర నుంచి 100 days స్కీమ్, MNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వరకు, పెన్షన్ల వరకు, భరోసాల వంటి సెక్షన్స్ వరకు ఈ పేదరికాన్ని నిర్మూలించడం కోసం చేసిన పథకాలు. అవి కాకుండా నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వం, నిరుద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగ రకాలేంటి, నిరుద్యోగ నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి చూడాలి. భారతదేశంలో గత 40 సంవత్సరాల్లో లేనంత నిరుద్యోగత రేటు ప్రస్తుతానికి మనం 2020 తర్వాత ఎదుర్కొంటాం. అసలు నిరుద్యోగాన్ని ఎవరిని నిరుద్యోగనాలా, ఎవరిని ఉద్యోగనాలా, ఉపాధి అంటే ఏంటి, ఇవి స్ట్రక్చరల్గా చాలా డెప్త్గా. అంటే ఇక్కడ మీరు ఈ థర్డ్ పార్ట్ ఉద్దేశం ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జరిగిన వృద్ధి అభివృద్ధులు సొసైటీ మీద ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఎట్లా కనిపిస్తున్నాయి అనేది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది 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 కొంత అంటే నాలెడ్జ్ బేస్డ్ ఏరియా ఇదంతా. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. అరే అభివృద్ధి అద్భుతంగా జరిగింది, మా రాష్ట్రంలో అన్నీ జరిగినాయి, మా దేశంలో అన్నీ జరిగినాయి అంటే ఆకలి చావులు కొనసాగుతూ ఉంటాయి. ఎందుకు కొనసాగుతున్నాయి, ఉన్నవాడికి లేనివాడికి మధ్యలో అంతరం గ్యాప్ పెరుగుతూ ఉంది, ఆదాయ సమానత, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. తెలంగాణ లాంటి రాష్ట్రాలు కొత్తగా ఏర్పడడానికి ట్రై చేస్తున్నాయి, ప్రాంతీయ అసమానతలు ఎందుకు పెరుగుతాయి అనేది. సో ఈ పేదరికం, నిరుద్యోగం లాంటి ఏరియాలు చూస్తే మనం పోవచ్చు. ఇక నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా ప్రాంతీయ అసమానతలు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. మీరు చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వెనుకబాటుతనానికి గురైంది అని మనం, కానీ తెలంగాణ అంతా వెనుకబాటుతనానికి గురవాలి. హైదరాబాద్ డెవలప్ అయింది, రిమైనింగ్ తెలంగాణ వెనుకబడింది.
ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళం ఆ ఏరియాలో ఉత్తర కోస్తా బాగా వెనుకబడింది, రాయలసీమ వెనుకబడింది, కోస్తా జిల్లాలు అండ్ కృష్ణా గుంటూరు అభివృద్ధి చెందాయి. అంటే ఏంటి, ఒక దేశంలో అన్ని భాగాలు సమానంగా అభివృద్ధి చెందలేదు, ఒక రాష్ట్రంలో అన్ని భాగాలు సమానంగా. అంటే ఈ ప్రాంతీయ అసమానతలు ఎట్లా ఉన్నాయి, వాటి వల్ల కారణాలు ఏంటి, సమస్యలు ఏంటి అనేది చూడాలి. వీటితో పాటు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం అభివృద్ధి కోసం భూసేకరణ చేస్తుంది. అత్యంత పెద్ద సమస్య ఇది. అభివృద్ధి కోసం పేద ప్రజలను లేపుతా ఉన్నాం. ఈ లేపినప్పుడు భూసేకరణలో ఉన్న సమస్యలు ఏంటి, భూమిని సేకరించడం కోసం ఉన్న చట్టాలు ఏంటి, వాళ్ళకి ఇస్తున్న నష్టపరిహారం R&R ప్యాకేజీలు ఏంటి, దానివల్ల వస్తున్న మార్పులు ఏంటి, ఈ భూసేకరణ వల్ల వస్తున్న సమస్యలు ఏంటి అని కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో భూసేకరణ చట్టం చేస్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని చేసింది. దాన్ని తీసేసి వీళ్ళు 123 జీవోని కూడా చేస్తున్నారు. అతిపెద్ద సమస్య ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. చాలా పెద్దగా, చాలా డెప్త్గానే మనం ల్యాండ్ ఎక్విజిషన్ గురించి మాట్లాడాలి. వీటితో పాటు అభివృద్ధి ఎక్కడ జరుగుద్దో ఖచ్చితంగా విధ్వంసం జరుగుద్ది. ఆ విధ్వంసమే పర్యావరణానికి ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది కొంత ఎన్విరాన్మెంట్కి బేస్డ్గా ఉన్న మనకు అడవులు ఎట్లా నశిస్తున్నాయి, పర్యావరణ సమస్యలు ఎట్లా వస్తున్నాయి, కాలుష్యం ఎట్లా వస్తుందో చూడాలి. వీటితో పాటు ఈ మధ్యకాలంలో మనం కొత్తగా వాడుతున్నాం అభివృద్ధి కాదు, సుస్థిర అభివృద్ధి. వృద్ధి అంటే పరిమాణంలో మార్పు, అభివృద్ధి అంటే పరిమాణంతో పాటు సైజుతో పాటు క్వాలిటీలో మార్పు వస్తే అభివృద్ధి. ఈ అభివృద్ధి కొనసాగాలి నెక్స్ట్ తరాలకు కూడా. అట్లా కొనసాగితే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అంటే ఏంటి. ఇప్పుడు ఒక చెరువు ఉంది, ఒక చెరువులో చేపలు ఉన్నాయి, నువ్వు ఏం చేయాలి, దాన్ని వలేసి పట్టుకోవాలా, పెద్ద చేపలు తినాలి, చిన్న చేపలు మళ్ళీ పెరగనియాలి, నెక్స్ట్ తరం వచ్చి అవి తినాలి. లేదు నేనే ఒక బాంబో విషయం వేసి చంపుతానంటే నెక్స్ట్ తరాలకు అభివృద్ధి ఉండదు. అడవులు నరకాలి, అవి పెరిగే ఎంత రేటుతో పెరుగుతాయి ఆ రేట్లోనే అడవులు నరకాలి. ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా నరకొద్దు. అంటే ఏంటి, అభివృద్ధి వృద్ధి భవిష్యత్ తరాలకు కూడా కొనసాగితే దాన్ని సుస్థిరాభివృద్ధి అన్నాం. దీనికోసం సుస్థిరాభివృద్ధి గోల్స్ పెట్టుకున్నాం. చాలా ఇంపార్టెంట్ ఏరియా. వీటిని మనం చాలా డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. రండి, క్లాసులకు రండి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడైనా రండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ పాయింట్లో చిన్నది రాకుండా తెలుగు మీడియం వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా మేము బ్యాచ్ రన్ చేస్తున్నాం. సిలబస్లు కూడా నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క చాప్టర్కి ఒక 20 minutes, అంటే జాతీయ ఆదాయం ఒక 20 minutes అట్లా వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎకానమీ భయపడకండి, అన్ని సబ్జెక్ట్స్లో ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఎకానమీ. ఎందుకు, మైండ్ వాడితే బట్టి కొడితే వచ్చే సబ్జెక్ట్ కాదు ఇది. సొసైటీని అబ్జర్వ్ చేస్తూ సిస్టంలో వస్తున్న మార్పులను చూస్తే మనం చదవచ్చు. థ్యాంక్ యూ.